ఏమీ కాదు. అర్థమవుతుంది కదా? హల్లెలూయా. వాళ్ళు ఇక్కడికి వచ్చారనుకోండి, వాళ్ళని ఇక్కడికి తీసుకురండి. ఆదివారం ఇంట్లో మాత్రం కూర్చోకండి బిర్యానీలు తిని. అమ్మా, అది మంచిది కాదు. ఆ బంధుత్వాలు నిలపండి, పరిచయాలు చేయండి, పెళ్ళిళ్ళకి వెళ్ళండి. మీ బంధువుల పెళ్ళికి చుట్టాలు అవతల వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి, డబ్బులు దండగా. ఇంకా చెప్పనా, ఎవడో తెలిసినోడికి ఎవడో ముక్కు మొహం తెలిసి కొంచెం తెలిసి పరిచయస్తులు అంతే, మొత్తం ఆపేసి అర్థమవుతుంది వాళ్ళకి పెద్ద గిఫ్ట్ తీసుకొని వెళ్ళి పిచ్చి పిచ్చి పనులు చేయమాకండి. నా మాట వినండి. అంతే వద్దులే. అంత డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి? మీ బాగా కావలసిన ఫ్రెండ్ అయితే వెళ్ళండి. బాగా దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళైతే ఒకరోజు పూటబడి వెళ్ళి వాళ్ళని పలకరించడండి. అది ఏ పెళ్ళి అయినా పర్వాలా, స్తోత్రం చెప్పాలి. నేను చెబుతున్నాను కదా, మీరు హ్యాపీగా వెళ్ళరండి. ఇది ఏ పెళ్ళి అయినా పర్వాలా. ఏ పెళ్ళి అంటే 5వ పెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర పంతులు గారితో చేయించుకుంటున్నాడు, మండపంలో పెళ్లి చేయించుకుంటున్నాడు. ఏ రోగమా వెళ్ళడానికి? అంత భక్తులుగా ఉండకండి. హల్లెలూయా. నాకు ఒకవేళ ఓవర్ యాక్షన్ చూస్తే భలే కోపం. నిన్ను పూజ చేయొద్దన్నాడు దేవుడు, విగ్రహానికి అర్పించింది తినొద్దన్నాడు. అంతేగాని మీ బాబాయోల్లో మీ పెద్దమ్మల్లో వాళ్ళ పిల్లలకి పెళ్లి చేస్తున్నారు. వాళ్ళు మీ బంధువులు, వాళ్ళ హిందువులు. అర్థమవుతుందా? మతాన్ని బట్టి వారిని ద్వేషించకండి. మేము క్రిస్టియన్ మతం, వాళ్ళది హిందూ మతం, ఈ దరిద్రం తీసి పక్కన పెట్టండి. వాళ్ళు బంధువులు, మన రక్త సంబంధులు. వెళ్ళండి. అక్కడ వాళ్ళు ఏదైనా విగ్రహానికి అర్పించింది పెడితే తినకండి. వాళ్ళు చక్కగా అందరికి పెట్టే భోజనమేగా పెడతారు. ఆ క్యాటరింగేగా ఎప్పుడు ఎవడిచ్చినా, లేదా ఏదైనా గాడిపోయి దొరికి పెడతారు. అంతే కదా, ఏమైద్ది? అందరికి పెట్టేదే కదా, తినరా, ఏమైద్ది? నాకు పెడతారా? తినమంటారా? స్తోత్రం చెప్పాలి. ఏంటి అలా చూస్తున్నారు? మీకు వాక్యం లోతుగా అర్థం కానప్పుడు ఆ మూఢనమ్మకాల్లోనే ఉంటారు. పరిశుద్ధ గ్రంథం మనల్ని మూఢులను చేయటంలా జ్ఞానులను చేస్తుంది. మీరు మూఢులు కాదు, జ్ఞానులుగా ఉండాలి. హల్లెలూయా. 2 చేతులు చెప్పగలవా? 2 చేతులు చెప్పు. ఇంకో మాట చెప్పనా మీకు? మీరు 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 రాకపోయినా పర్వాలేదు చర్చికి, నేను మాత్రం ఇలాగ చెబుతాను. మీ బంధువులు, మీ అన్నదమ్ములు, హైందవ సహోదరులు దినం చేస్తున్నారు, ఎవరో చచ్చిపోయారు, దినం చేస్తున్నారు కదా. ఆ దినానికి ఆ దాయాదులో ఎవరో బట్టలు వేయించుకుంటారు, లేదంటే భుజాలు తుడిపించుకుంటారు, నీళ్లు చల్లించుకుంటారు. అది చెయ్యకుండా మీరు ఆ దినానికి వెళ్ళు, ఏమైంది? శుభ్రంగా యాటనో ఏదో కోస్తారు కదా, వాళ్ళతో కలిసి భోజనం చేయి, ఏమైంది? అర్థం కాలేదా? ఏమి కాదు. వాళ్ళు పెట్టినటువంటి ఆ దేవుడి దగ్గర పెట్టింది మాత్రం తినొద్దు. నిజమేనా నేను చెప్తుంది? హల్లెలూయా. వెళ్ళకూడదా? ఇందులో అతి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఏంటి ఆ పాస్టర్ గారికి అసలు తెలుసా? ఆ పాస్టర్ గారు ఏంటి దినానికి వెళ్ళమంటాడు, తద్దినానికి వెళ్ళమంటాడు, మరి అదేంటి పెళ్ళిళ్ళకి వెళ్ళమంటాడేంటి, బ్రాహ్మడి పెళ్ళికి? మరి నీ పాస్టర్ పెళ్ళికి వాళ్ళు రావాలా? చెప్పురేంటమ్మా? నీ పాస్టర్ పెళ్ళికి వాళ్ళు రావాలి, నువ్వు మాత్రం పంతులు గారి పెళ్ళికి వెళ్ళావు. పంతులు గారు పెళ్లి చేస్తే పంతులు గారు పెళ్లి చేస్తేనే, పాస్టర్ చేస్తేనే, హిమాం చేస్తేనే, ఎవరు చేస్తే నీకెందుకు? వాళ్ళు మన బంధువులు కదా. వాళ్ళు కులం పేరుతోనో మతం పేరుతోనో మనుషులని మనుషులుగా చూడకుండా వెళ్ళేస్తున్నారు. నీకు కూడా దయ్యం పట్టిందా? నీకు వాళ్ళకి తేడా ఏంటప్పుడు? అర్థమైందా? నీకు వాళ్ళకి తేడా ఏంటి? యేసు ప్రభు వారు మత్తయి ఇంటికి భోజనానికి వెళ్ళాడు. ఆయన ఒక సుంకరి. ఇక శాస్త్రులలో పరిసయ్యులలో గుసగుసలాట మొదలైంది. ఇదేంటి, సుంకరింటికి వెళ్ళి భోజనం చేస్తాడేంటి? త్రాగుబోతులతో కలిసి భోజనం చేస్తున్నాడేంటి? వ్యభిచారులతో కలిసి భోజనం చేస్తాడేంటి? ప్రభు ఎవరితో కలిసి భోజనం చేశాడు? త్రాగుబోతులు, వ్యభిచారులు,
ఆయన లైన్లో కూర్చుంటే భోజనం చేశాడట. ఏమి ప్రేమ అండి అది. అందుకని కదా ప్రపంచాన్ని ఆయన హస్తగతం చేసుకున్నాడు. హలే నేను అనేది ఏమిటంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ ప్రత్యేకత కనపడితే చాలు. అక్కడికి వెళ్ళి వారిలాగా, అర్థమవుతుందా, వాళ్ళకంటే అతి చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకంటే అతి చేస్తూ పెళ్ళిళ్ళకి వెళ్ళి బావా ఏంటి బాగున్నావా, ఈ అతి ఆపు. నువ్వు ఎక్కడున్నా క్రైస్తవుడిగా బ్రతుకు. నువ్వు పంతులు గారి పెళ్ళికెళ్ళు, దినానికి వెళ్ళు, తద్దినానికి వెళ్ళు, అర్థమవుతుందా. అవసరమైతే గుడి కట్టిన కొండ మీదకి ఎక్కు. అక్కడ కూడా నీ పరిశుద్ధత, నీ నీతి, నీ యొక్క ప్రతిష్టత కాపాడుకో. అర్థమైందా మీకు? హల్లెలూయా. నేను చెబుతున్న ఈ విషయాలు మీరు ఎంతమంది జీర్ణించుకోగలుగుతున్నారు? ఇప్పుడు నేను తిరుపతి కొండ మీదకి ఎక్కకూడదా? ఎక్కొచ్చా? ఎక్కకూడదా? వెళ్తాను. వాళ్ళు ఈ మధ్య రకరకాలు అడుగుతున్నారు కాబట్టి మేము వెళ్ళకుండా ఉన్నాం కదా, వెళ్తాం. ఏమైంది, తిరుపతి కొండ మీద తిరుగుతాం. లడ్డు తిన్నాం. స్తోత్రం చెప్పగలరా? లడ్డు తినను, కొండకి ఎక్కుతాను ఎక్కమంటే. ఒకసారి మమ్మల్ని శ్రీశైలం ఆ కొండ మీద అక్కడే పెట్టారు ఇల్లు తీసి. అర్థమవుతుందా? ఉన్నాం. ఏమైంది? ఇంకొక విషయం చెప్పనా? కాళహస్తిలో పెద్ద గుడి ఉంది కదా, దాని ఎదురే ఉన్నాం. అక్కడే టిఫిన్లు చేసాం. ఆ గుడి సంబంధించిన హోటల్లోనే దించారు. మీరు వినండి, ఏమీ కాదు. నీ ప్రతిష్టత దెబ్బతినకుండా ఉంటే చాలు. నీ ఓవర్ యాక్షన్ అంటున్నాను, నేను ఇలాగ తిడతానే, జీర్ణించుకోగలరా? అక్కడికి వెళ్ళి పాపిష్టి మనిషిలాగా చతురులాడడం, డబల్ మీనింగ్ మాటలు మాట్లాడడం, బూతులు మాట్లాడడం, అబద్ధాలు ఆడడం, అహంతో గర్వంతో నింపబడడం కంటే ఇది పాపము కాదు. ఆ తగ్గింపు వాళ్ళు చూడాలి. నీలో ఉన్న పరిశుద్ధత వాళ్ళు చూడాలి. ఆ పెళ్లిలో చూడాలి.